ఈ వీడియోలో టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద అదర్ 5 టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇఫ్ sin x ఈక్వల్ టు 3/5. ఎక్స్ప్లెయిన్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. అంటే x అనేది సెకండ్ కోఆర్డినేట్ లో మన sin x అనే వాల్యూ ఇచ్చిండు. మిగతా టెక్నామెట్రీ లో 5 ఫంక్షన్స్ కనుక్కోవాలి. మొత్తం టెక్నామెట్రీ ఎన్ని ఫంక్షన్స్? 6 ఫంక్షన్స్. 6 లో ఒకటి ఇచ్చిండు, మిగతా మనం 5 కనుక్కోవాలా. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు చిన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఈ గ్రాఫ్ ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుంది. x యాక్సిస్, y యాక్సిస్, x0, y0. ఈ గ్రాఫ్ లో మనకి ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుంది. ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ లో మనకు ట్రిగ్నోమెట్రీ 6 ఫంక్షన్స్ అనేవి పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు sin x, cos x, tan x, cosec x, sec x, cot x. ఈ 6 అనేవి ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ sin x, cosec x మాత్రమే సెకండ్ కోఆర్డినేట్ లో పాజిటివ్. ఓకే, మిగతా అన్ని నెగిటివ్ లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ థర్డ్ కోఆర్డినేట్ లో వస్తే tan x, cot x ఇవి పాజిటివ్ లో ఉంటాయి. ఇక్కడేమో ఈ రెండు పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చినట్లయితే tan x, cot x మాత్రమే పాజిటివ్ లో ఉంటాయి, మిగతా అన్ని మనకు నెగిటివ్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడికి వచ్చినట్లయితే ఫోర్త్ కోఆర్డినేట్ లో cos x, sec x ఈ రెండేమో పాజిటివ్ లో ఉంటాయి అనుకో, మిగతా అవన్నీ ట్రిగ్నోమెట్రీ 4 ఫంక్షన్స్ నెగిటివ్ లో ఉంటాయి. ఓకే, దీన్ని మనం సింపుల్ గుర్తు పెట్టుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇది ఒక ఫార్ములా. ఆల్ అంటే అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, పాజిటివ్ లో ఉంటాయి. సిల్వర్ అంటే 5 స్టెప్స్ వచ్చిందిగా, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లెస్ దేనికి వస్తుంది? సైన్ కి వస్తుంది. సైన్ కి రెసిప్రోకల్ చేస్తే ఏంటి వస్తుంది? కొసిక్ వస్తుంది. కాబట్టి ఈ రెండు పాజిటివ్ లో. నెక్స్ట్ టీ కప్స్, టీ అనేది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ దేనికి వస్తుంది? tan θకు వస్తుంది. tan θ అనేది tan కి మళ్ళీ రెసిప్రోకల్ చేసినట్లయితే cot θ వస్తుంది. ఈ రెండు అనేవి మన పాజిటివ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ లో కప్స్, సి అనేది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ దేనికి వస్తుంది? కాస్ కి వస్తుంది. కాస్ కి రెసిప్రోకల్ చేసినట్లయితే సెక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మన పాజిటివ్ లో ఉంటుంది, మిగతా వాటికి నెగిటివ్ లో ఉంటుంది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఫోర్త్ కోఆర్డినేట్ లో. ఓకే, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మన ట్రిగ్నోమెట్రీ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ దాకా మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే, దుడిపేస్తాను. క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చిండు? మనకి sin x అనే ఫంక్షన్ వాల్యూ ఇచ్చిండు. నెక్స్ట్ ఈ sin x అనేది కూడా ఇప్పుడు మనకు పాజిటివ్ ఉందిగా, ఆ వాల్యూ అనేది మనకు సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది. ఓకే, సొల్యూషన్ given that x line in సెకండ్ కోఆర్డినేట్, వాడే x అనేది సెకండ్ కోఆర్డినేట్ లో ఉందని వాడే ఇచ్చింది. కాబట్టి మనం ఇచ్చిన పాయింట్ రాసుకున్నాం. ఇంకోటి ఏమని రాసుకున్నాం మనం? ఇన్ సెకండ్ కోఆర్డినేట్, Q2 అంటే సెకండ్ కోఆర్డినేట్ లో మనకేమి ఉంటాయి? cos x, sec x, tan x, cot x ఈ వాల్యూస్ అనేవి ఆర్ నెగిటివ్. ఈ 4 వాల్యూస్ అనేవి నెగిటివ్ లో ఉంటాయి. ఇప్పుడే మనం డిస్కషన్ చేసుకుంది. ఓకే, ఇంకా వాటి ఏమి ఇచ్చిండు? sin x ఇచ్చింది. కాబట్టి గివెన్ దట్ sin x ఈక్వల్ టు 3/5 అదే ఇచ్చింది, 3/5. హెన్స్ దీనికి రెసిప్రోకల్ చేసినట్లయితే కొసిక్ x గా, హెన్స్ ఇట్స్ రెసిప్రోకల్ కొసిక్ x ఈక్వల్ టు
దీన్ని 3/5 ని రెసిప్రోకల్ చేసినట్లయితే 5/3 వస్తుంది. ఓకే, ఇప్పుడు 5 లో మనము ఒక దాన్ని కనుక్కున్నాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, కాజ్ సెక్ ఈ 4 కనుక్కోవాలి. ఈ 4 ఇట్లా ముందు మనం ఏది కనుక్కోవడానికి సింపుల్ గా ఉంటుంది, కాజ్ ఎక్స్ కనుక్కోవడానికి సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు కాజ్ కి సైన్ కి ఏమైనా ఫార్ములా ఉందంటే ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాజ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. మన కాజ్ వాల్యూ కావాలా, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే కాజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. మనకు కావాల్సిన ఓన్లీ మనకు కాజ్ ఎక్స్ కావాలి. ఇక్కడ కాజ్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనిగా మనం ఏం రాసుకోవచ్చు, కాజ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా రాయాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా రాయాల్సిన పాయింట్ ఇది ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు కాజ్ ఎక్స్ గా వాల్యూ కావాలి కాబట్టి కాజ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ గా ముందు సైన్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటిది, ఇక్కడ 3/5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇచ్చేయండి. ఇప్పుడు దీనిగా చేసినట్లయితే మనము స్క్వేర్ ఇచ్చేసినట్లయితే 3కి స్క్వేర్ 9, 5కి స్క్వేర్ 25. దీన్ని చేసినట్లయితే మనకి డినామినేటర్లో 25 అనేది ఎల్సిఎం వస్తుంది, 25 మైనస్ 9 వస్తుంది. ఓకే, ఇంకా దీన్ని మనము ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రూట్ ఇచ్చేసినట్లయితే 25 లో నుంచి -9 తీసేసినట్లయితే 16 వస్తుంది. డినామినేటర్ కూడా రూట్ రాసినట్లయితే √25. √16 మనం ఏం రాసుకోవచ్చు, 4 రాసుకోవచ్చు. √25 మనం ఏం రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాజ్ ఎక్స్ ఈక్వల్ టు -4/5. ఇక్కడ పాజిటివ్ ఉంది కానీ మనం నెగిటివ్ రాసినాం. ఎందుకు రాసినాం, మనం సెకండ్ కోఆర్డినేటర్ కాజ్ అనేది నెగిటివ్ గా దాన్ని చెప్దాం మనం. సిన్స్ కాజ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ అంటే కాజ్ ఎక్స్ అనేది సెకండ్ కోఆర్డినేట్ లో నెగిటివ్ వాల్యూ. ఇప్పుడు కాజ్ ఎక్స్ వాల్యూ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ కాజ్ ద్వారా మనకు ఈ కాజ్ రెసిప్రోకల్ చేస్తే చెక్కే కదా, కాబట్టి దేర్ఫోర్ కాజ్ ఎక్స్ ఈక్వల్ టు -4/5. hence its reciprocal sec x ఈక్వల్ టు, ఇప్పుడు ఈ కాజ్ ని రెసిప్రోకల్ చేయాలి అంటే -4/5 ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, -5/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సెక్ కనుక్కున్నాం, కాజ్ కనుక్కున్నాం. మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ట్యాన్ కాట్. ఓకే, ఇప్పుడు ట్యాన్ థీటా అని రాసుకున్నాం. ఇప్పుడు tan x ని ఏమో రాసుకోవచ్చు, tan x ఈక్వల్ టు sin x బై cos x. sin x by cos x. sin x వాల్యూ ఏంటిది, 3/5 బై ఇప్పుడు cos x వాల్యూ ఏమొచ్చింది, -4/5 వచ్చింది. డినామినేటర్ లో 5 ఉంది, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది. 5 క్యాన్సిల్ చేసినట్లయితే -3/4 వస్తుంది. దీని ఏమని రాసుకోవచ్చు మనం, tan x ఈక్వల్ టు -3/4. tan θ వాల్యూ కూడా తెలుసు అంటే tan x వాల్యూ కూడా తెలుసు. θ ప్లేస్ లో x ఉంది అంటే tan x వాల్యూ కూడా తెలుసు మనకు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది cot x. దేర్ఫోర్ tan కి రెసిప్రోకల్ చేస్తే cot x వచ్చేది కాబట్టి దేర్ఫోర్ tan x ఈక్వల్ టు -3/4. hence its reciprocal cot x ఈక్వల్ టు, దీని రెసిప్రోకల్ చేస్తే cot x వస్తుంది కదా, -3/ని రెసిప్రోకల్ అంటే -3/4 ని రెసిప్రోకల్ చేస్తే -4/3 వస్తుంది. ఓకే, ఇప్పుడు కాట్, ట్యాన్, సెక్, కాజ్, కొసిక్ ఈ 5 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కనుక్కున్నాం కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోవాలి. Second question, find the sin x/2 cos x/2 and tan x/2 if sin x equal to 1/4. x in coordinate అంటే సెకండ్ కోఆర్డినేట్, x అనేది సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది. మనకు sin x వాల్యూ తెచ్చింది అంటే sin x వాల్యూ వాడే ఇచ్చిండు. మనం కనుక్కోవాల్సిన ఏంటిది, sin x/2 అంటే sin x/2 cos x/2 tan x/2. ముందు అసలు x/2 అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుందో కూడా కనుక్కోవాలి. ఓకే,
ఇప్పుడు చూడు సొల్యూషన్ మనం ఏమని రాసుకోవచ్చు అంటే ముందు ఇచ్చిన పాయింట్ ని రాసుకుందాం. ఏమి ఇచ్చింది? గివెన్ దట్ ఎక్స్ లైన్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ 2 అంటే సెకండ్ కోఆర్డినేట్, ఎక్స్ అనేది సెకండ్ కోఆర్డినేట్ లో. సెకండ్ కోఆర్డినేట్ లో ఇచ్చింది కాబట్టి మనం దీన్ని ఒక కండిషన్ గా రాసుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ 0 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ కోఆర్డినేట్ గా ఇక్కడ ఏంటిది 90 డిగ్రీలు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అంటే 180 డిగ్రీలు ఉంటుంది. ఓకే, 90 నుంచి ఇక్కడికి 180 డిగ్రీలు ఉంటుంది. 180 నుంచి ఇక్కడికి 270 డిగ్రీలు ఉంటుంది. ఓకే, 270 డిగ్రీల నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక 90 డిగ్రీలు యాడ్ చేసినట్లయితే 360 డిగ్రీలు. ఓకే, ఇవి ఈ గ్రాఫ్ లో ఉన్న డిగ్రీస్, గ్రాఫ్ లో ఉన్న వాల్యూస్. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ లో 0 నుంచి 90, సెకండ్ కోఆర్డినేట్ లో 90 నుంచి 180. ఇప్పుడు ఇది సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది కదా ఎక్స్ అనేది, ఇదిగో ఎక్స్ అనేది సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది. మనం రాసుకున్న మాట చెప్పిన ఎక్స్ ఇన్ కోఆర్డినేట్ 2 అంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఎక్స్ ఉంది. అంటే సెకండ్ కోఆర్డినేట్ లో అంటే ఏమండి 90 కంటే ఎక్కువ ఉంది. అంటే 90ని π/2 గా రాసుకోవచ్చుగా. 90 కంటే 90 డిగ్రీలు అంటే π/2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π అంటే π కంటే తక్కువ ఉంది. అంటే π/2 కంటే ఎక్కువ ఉంది, π కంటే తక్కువ ఉంది. π అంటే ఏంటిది 180 డిగ్రీలుగా. కాబట్టి మనం దీన్ని రాసుకోవచ్చుగా. ఇక్కడ π/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ π. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఏంటిది x/2 కావాలి. x/2 అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుందో కనుక్కోవాలి. ఎందుకంటే మనకు సైన్ కాజ్ tan ఇ అనేది x/2 లో కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు x/2 అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ లో మనకు ఇక్కడ ఎక్స్ ఉంది. x/2 అంటే మనం డినామినేటర్ లో 2 ఇచ్చేసినట్లయితే ఇప్పుడు దీనికి 2 అవుతుందా, అప్పుడు 2 × 2 4 అవుతుంది. ఇక్కడ కూడా 2, ఇక్కడ 2 ఇచ్చేసినాం. ఇప్పుడు π/4 అంటే 45 డిగ్రీలు, π/2 అంటే 90 డిగ్రీలు. 45 డిగ్రీలు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందిగా. అంటే 0 నుంచి 90 అంటే 45 డిగ్రీలు ఇక్కడ ఉంటుంది. అంటే దీంట్లో సగము ఇక్కడ 45 డిగ్రీలు వేసుకున్నాం. అంటే 45 డిగ్రీలు ఇది. ఈ 45 డిగ్రీల నుంచి 90 డిగ్రీలు, π/2 అంటే 90. 45 డిగ్రీలు 90 డిగ్రీల మధ్యలో ఉంటుంది x/2 అనేది. ఈ మధ్యలో ఉంది x/2 అంటే 90 డిగ్రీల కంటే తక్కువ, 45 డిగ్రీల కంటే ఎక్కువ. అంటే ఇక్కడ చూడండి, మనం π/4 అంటే ఏంటిది? π/4 అంటే 45 డిగ్రీల కంటే లెస్ దాన్ x/2 గా. π/4 లెస్ దాన్ x/2 అంటే ఏంటిది? 90 డిగ్రీల కంటే తక్కువ, 45 డిగ్రీల కంటే ఎక్కువ. అంటే ఇక్కడ ఉంటుంది కదా, దీని మొత్తం ఏముంటుంది? ఫస్ట్ కోఆర్డినేట్ గా ఇదంతా. ఇదంతా ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి దట్ ఈక్వల్ టు π/4 x/2 less than π/2. Thus మనం ఏమని రాసుకోవచ్చు? Thus x/2 line in కోఆర్డినేట్ 1. ఓకే, x/2 అనేది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది. ఏ విధంగా ఉంది ఇట్లా కనుక్కున్నాం అనమాట. ఈ కండిషన్ రాసుకొని కండిషన్ ప్రకారం మనము x/2 అనేది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ లో టెగ్నోమెట్రీ ఆల్ ఫంక్షన్స్ పాజిటివ్ లో ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇంకా క్వశ్చన్లు ఏమి ఇచ్చిండో అవి రాసుకుందాం. ఇచ్చిన పాయింట్ లో ఇది దుడిపేస్తున్నాం. ఇంకా టెగ్నోమెట్రీ ఫంక్షన్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చిందా అనుకో. సరే, ఒక పాయింట్ రాసుకుందాం. ఇక్కడ x/2 అనేది ఫస్ట్ కోఆర్డినేట్ గా. ఫస్ట్ కోఆర్డినేట్ లో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అన్ని మన పాజిటివ్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఏం కనుక్కోమన్నారు? sin x/2, cos x/2, tan x/2. ఈ 3 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అని tan x/2 3 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అనేది ఆర్ పాజిటివ్ అంటే ప్లస్ సింబల్స్ చూపిస్తాం. ఓకే, ఇంకా వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు? sin x అనేది ఇచ్చిందిగా. గివెన్ దట్ sin x ఈక్వల్ టు 1/4. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు మన sin x అనేది వాడు క్వశ్చన్ ఇచ్చిన పాయింట్స్ మనం రాసుకున్నాం ఇప్పుడు దాకా. sin x/2 అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుందో కనుక్కున్నాం ఇప్పుడు దాకా. ఓకే, ఎంతవరకు ఇది క్లియర్ కదా? ఇప్పుడు వాడు క్వశ్చన్ లో ఏమి అడిగిండు?
సైన్ ఎక్స్ బై టూ కనుక్కోవాలి. నెక్స్ట్ కాజ్ ఎక్స్ బై టూ, తర్వాత tan ఎక్స్ బై టూ కనుక్కోవాలి. ఇప్పుడు సైన్ ఎక్స్ బై టూ కనుక్కోవడానికి సైన్ ఎక్స్ బై టూ ఫార్ములా ఉందా మనకు తెలుసు. సైన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు √1 మైనస్ కాజ్ ఎక్స్ బై టూ. అంటే మన కాజ్ ఎక్స్ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. మన సైన్ ఎక్స్ వాల్యూ తెలిసింది. మన క్వశ్చన్ కాజ్ ఎక్స్ వాల్యూ ఇచ్చిందా లేదు, కాబట్టి మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే లాస్ట్ క్వశ్చన్ లోనే మనం ప్రూఫ్ చేసేసింది. అంటే కాజ్ ఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, మన కాజ్ ఎక్స్ వాల్యూ కావాలంటే నెక్స్ట్ మనకు సైన్ ఎక్స్ బై టూ వాల్యూ ఈక్వల్ టు √1 మైనస్ కాజ్ ఎక్స్ బై టూ. నెక్స్ట్ కాజ్ ఎక్స్ బై టూ, కాజ్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు √1 ప్లస్ కాజ్ ఎక్స్ బై టూ. ఈ ఫార్ములాస్ నేను ఏ విధంగా రాసినా మీరు కూడా అదే విధంగా రాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు మనం కాజ్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. నౌ కాజ్ ఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ ఎక్స్ గా సైన్ స్క్వేర్ ఎక్స్. మనకు సైన్ ఎక్స్ వాల్యూ తెలుసు 1/4. సైన్ ఎక్స్ వాల్యూ తెలుసు. దీనికి స్క్వేర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇచ్చేయండి. √1 మైనస్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చేసినట్లయితే 1, 4 కి స్క్వేర్ ఇచ్చేసినట్లయితే 16. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం 16 వస్తుంది. 16 మైనస్ 1 వస్తుంది. 16 లో నుంచి -1 తీసేసినట్లయితే అంటే రూట్ న్యూమరేటర్ డెనామినేటర్ రెండింటికి రూట్ ఇచ్చేసినట్లయితే √15 వస్తుంది. న్యూమరేటర్ డెనామినేటర్ మనకు 4 వస్తుంది. ఓకే, దేంటిది ఇది కాజ్ గా. therefore ఈక్వల్ టు కాజ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 15 అంటే √15/4. ఇక్కడ ప్లస్ ఉంటే నేను మైనస్ రాసిన. ఎందుకు రాసిన, ఎక్స్ అనేది సెకండ్ కోఆర్డినేట్ గా. ఇదిగో ఎక్స్ అనేది సెకండ్ కోఆర్డినేట్, సైన్ ఎక్స్ అనేది కూడా సెకండ్ కోఆర్డినేట్. మనకు సెకండ్ కోఆర్డినేట్ లో కాజ్ అనేది మనకు మైనస్ లో ఉంటది కదా, నెగిటివ్ లో ఉంటది. కాబట్టి సిన్స్ ఇక్కడ ఒక పాయింట్ రాయండి. సిన్స్ కాజ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ ఇన్ కోఆర్డినేట్ 2. అంటే సెకండ్ కోఆర్డినేట్ లో కాజ్ అనేది నెగిటివ్. మనం ఆ పాయింట్ రాసేసినాం. therefore కాజ్ ఎక్స్ ఈక్వల్ టు ఈయన రాసిన కాజ్ ఎక్స్ ఈక్వల్ టు అనేది మన కాజ్ ఎక్స్ వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, సైన్ ఎక్స్ బై టూ వాల్యూ కావాలి. సైన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు రాద్దాం. సైన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు ఫార్ములా √1 మైనస్ ఇప్పుడు కాజ్ ఎక్స్ వాల్యూ తెలుసు. కాజ్ ఎక్స్ వాల్యూ ఏంటిది, -√15/4. ఓకే, బై టూ ఫార్ములా 2 ఉంది కాబట్టి 2 రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే √1 ప్లస్ √15/4/2. రూట్ అనేది న్యూమరేటర్ డెనామినేటర్ కు రూట్ అనేది వస్తుంది. దీన్ని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేయొచ్చు, ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది, న్యూమరేటర్ లో 4 వస్తుంది. 4 ప్లస్ √15 డెనామినేటర్ కూడా రూట్ ఇచ్చేసినట్లయితే √2. ఓకే, ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇంకా దీన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇక్కడ న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డెనామినేటర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏం లేకపోతే ఉన్నట్టుగా ఇక్కడ దీన్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే √4 ప్లస్ √15/4 ఇంటూ 1/√2. ఓకే, దీని ఇంకా మనం ఏ విధంగా చేయొచ్చు, దీని మొత్తానికి రూట్ ఉంది. ఇక్కడ √4 ఇక్కడ ఇచ్చేయండి. 4 ప్లస్ √15 √4 ఇంటూ 1/√4 1/√2.
ఓకే, అంటే నేనేం చేసినట్టు ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ మొత్తానికి ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రూట్ ఇచ్చేసిన, ఇక్కడ డినామినేటర్ లో కూడా రూట్ ఇచ్చేసిన. ఇక్కడ ఇప్పుడు √4 ఇంటూ √2 ఏమవుతుంది, √8 అవుతుంది. √4 ప్లస్ √15/√8. ఓకే, ఇదే వాల్యూ అంటే sin x/2 అనే వాల్యూ ఇది వచ్చింది. నెక్స్ట్ cos x/2 అనే వాల్యూ కనుక్కుందాం. cos x/2 ఫార్ములా ఏంటిది, ఇదిగా cos x/2 అంటే √1 ప్లస్ cos x అంటే ఏంటిది, cos x అంటే ఇక్కడ మైనస్ √15/4. ఓకే, బై 2 ఉంది కాబట్టి ఫార్ములాలు బై 2 రాయండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 1 మైనస్ √15/4/2. న్యూమరేటర్ లో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 వస్తుంది. 4 మైనస్ √15, రూట్ అనేది న్యూమరేటర్ కి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ డినామినేటర్ లో రూట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, దీనేమో రాసుకోవచ్చు మళ్ళా 4 మైనస్ √15/4 √1/√2. 4 ఇంటూ ఇక్కడ ఒక రూట్ ఉన్నట్టే. సరే, ఇంకొక ఇక్కడ న్యూమరేటర్ కి మళ్ళీ డినామినేటర్ సపరేట్ రూట్ ఇచ్చేసినాం. ఓకే, √4 ఇంటూ √2 √8. 4 మైనస్ √15 అండర్ రూట్ కాబట్టి అండర్ రూట్ రాయండి. cos x/2 తెలుసు, sin x/2 తెలుసు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన ఏంటిది, tan x/2. tan x/2 కిందకి రా, పడుతుందా? ఓకే, అది పడుతుంది. రాద్దాం. tan θ ఏమో రాసుకోవచ్చు. tan x/2 ని మనం ఏమో రాసుకోవచ్చు అంటే sin x/2/cos x/2. ఓకే, ఇదే స్టెప్ నేను ఇక్కడ రాస్తున్నా, కిందికి రాస్తుంది కాపాడదు కాబట్టి. ఇప్పుడు tan x/2 ని ఏమని రాసుకోవచ్చు, sin x/2 అంటే sin x/2 అంటే వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది. అంటే √4 ప్లస్ √15/√8 cos x/2. మన cos x/2 ఏమొచ్చింది, 4 మైనస్ √15/√18 క్యాన్సిల్. ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది అంటే ఈక్వల్ టు అంటే tan 180/2 tan x/2 ఉందండి మనకు. tan x/2 ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, డినామినేటర్ లో √18 క్యాన్సిల్ అయింది. మనకి ఏం మిగిలింది, 4 ప్లస్ √15/4 మైనస్ √15. ఓకే, రూట్ ఉంది కాబట్టి రూట్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను రూట్ పోవటానికి న్యూమరేటర్ లో డినామినేటర్ లో నేను స్క్వేర్ ని యాడ్ చేస్తున్నా. న్యూమరేటర్ లో డినామినేటర్ బోత్ సైడ్ స్క్వేర్ ఇచ్చేస్తున్నా. అప్పుడు సరే, అలా స్క్వేర్ ఇవ్వకూడదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏ విధంగా రేషనలైజేషన్ చేస్తున్నా అంటే దట్ ఈక్వల్ టు √4 ప్లస్ √15/√4 మైనస్ √15 ఇంటూ మనము రేషనలైజేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు అండర్ రూట్ న్యూమరేటర్ లో ఉన్న ఈ టర్మ్ తో నేను న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే √4 ప్లస్ √15 తో నేను న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్ నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, √4 ప్లస్ √15/√4 మైనస్ 15. ఇప్పుడు రూట్ ఇంటూ రూట్ అంటే ఇక్కడ అండర్ రూట్ న్యూమరేటర్ లో 4 ప్లస్ √15 ఇంటూ హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఇది ఏ అనుకుంటే హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే,
మన డినామినేటర్ ఏమొస్తుంది రూట్ 4 మైనస్ రూట్ 15 ఇంటూ 4 ప్లస్ రూట్ 15. ఓకే, ఇదే వచ్చేది. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు మనం ఏమో రాసుకోవచ్చు అంటే 4 ప్లస్ రూట్ 15 బై ఇదంటే ఇక్కడ ఏ ఇది రూట్ 15 అనేది బి అవుతుంది. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు ఏ స్క్వేర్ అంటే 16 మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ రాసేస్తుంది చూడండి. బి స్క్వేర్ అంటే రూట్ 15 అనేది బి కాబట్టి బి స్క్వేర్ అని రాస్తున్నాను. అలా స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయినట్లయితే మనకి ఏమొస్తుంది ఇంకా 4 ప్లస్ రూట్ 15 బై 16 మైనస్ 15. 16 మైనస్ 15 అంటే ఇంకేమొస్తుంది 4 ప్లస్ రూట్ 15 వస్తుంది. ఎందుకంటే 15 తీసేస్తే 1 ఇక్కడ. అప్పుడు therefore tan x/2 ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15. ఓకే, ఇది క్వశ్చన్ మొత్తం సెకండ్ క్వశ్చన్. మొత్తం ఇవన్నీ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ పెట్టుకొని చూడండి. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతారు. రూట్ ఇంటూ రూట్ అంటే ఇదంతా ఒక టర్మ్ ఇదంతా ఒక టర్మ్ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రూట్ ఇంటూ రూట్ కాబట్టి రూట్ ఇది ఏ టర్మ్ బి టర్మ్ కాబట్టి ఏ ఇంటూ బి అవుతుంది. మళ్ళీ ఏ ఇంటూ బిలో మళ్ళీ ఇది 4 అనేది ఏం తీసుకొని తర్వాత రూట్ 15 అనేది బి తీసుకొని చేసినట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 రూట్ అంటే రూట్ 15 స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ 15 ఉంటుంది. మళ్ళీ 16లో నుంచి మైనస్ 15 తీసేసినట్లయితే 1 ఉంటుంది. దేర్ఫోర్ మొత్తానికి మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే tan x/2 ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ లోకి